చేసుకున్నావు? ప్రతిపక్షంలో ఉండి ఆ రోజు అధికారంలో ఉన్న మా మీద విమర్శ చేసినావు. ఇవాళ ముఖ్యమంత్రిగా ఉండి ప్రతిపక్షంలో ఉన్న మా మీదనే విమర్శ చేస్తున్నావు. అది కింద పడ్డా నేనే మీద పడ్డా నేనే అన్నట్టు నీ కథ. ఇవాళ ముఖ్యమంత్రిగా నువ్వు బాధ్యతలు నిర్వర్తించు. ఇవాళ 3 మంత్రులుండి ఖమ్మం జిల్లా ప్రజల్ని కాపాడడంలో అట్టర్ ఫ్లాప్ అయింది. 3 మంత్రులు ఫెయిల్ అయిందని ఇప్పుడు ముఖ్యమంత్రి బయలుదేరింది. ఇక ఖమ్మం 74 ఏళ్ళున్న నాయకుడేమో ఆడ నిన్న నీళ్ళలో తిరుగుతుండు, పడవలెక్కుతున్నాడు, రాత్రంతా నిద్రపోకుండా ఆయన ప్రజలకు సేవలు చేస్తున్నాడు. 54 ఏళ్ళున్న ఈయననేమో నిన్న మొత్తం ఇటకెళ్ళే బయటకెళ్ళలేదు. నేను ఎరువైన నిన్న వాస్తవానికి ఇంత పెద్ద రాష్ట్రం మనది, కనీసం ఒక హెలికాప్టర్ను కూడా నువ్వు పంపించలేని నిస్సహాయ స్థితిలో ఈ రాష్ట్రాన్ని పెట్టినావు కదా. నిన్న ఒక హెలికాప్టర్ పోయి ఉంటే ఇవాళ ఎన్ని ప్రాణాలు కాపాడుకుని ఉంటే వాళ్ళు. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 27 జూలై 2023 ఆ రోజు మోరంచవాగు ఉధృతంగా ప్రవహిస్తే చిట్యాల మండలం నైనిపాక గ్రామానికి హెలికాప్టర్ పంపించి ఆ రోజు 6గురిని మేము కాపాడినాం. అంటే పోయిన సంవత్సరం జూలైలో చిట్యాల మండలంలో ఇట్లే వరదలు వచ్చి అలా చిక్కుకుపోతే కేసీఆర్ గారు ముందస్తుగా హెలికాప్టర్ను సిద్ధం చేసి వర్షాలు వస్తున్నాయి, ఏ కాలం ఎట్టుంటుందో, ఏ అవసరం ఎట్టుంటుందో అని పెట్టుకుంటే సమాచారం రాగానే హెలికాప్టర్ పంపించి చిట్యాల మండలంలో 6 ప్రాణాలు కాపాడిన వారు. గతంలో కూడా టేకుమట్ల మండలం, ఇదే భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలో కూడా వరదలు వస్తే హెలికాప్టర్ పంపించి 8 మందిని కేసీఆర్ గారిని కాపాడారు. కానీ నువ్వేమైపోయినావు? ఇవాళ ముందే వాతావరణ శాఖ హెచ్చరించింది. వాతావరణ శాఖ హెచ్చరిస్తే కూడా ముందస్తు చర్యలు తీసుకోవడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది. హెవీ టు హెవీ రెయిన్స్ పడతాయని రెడ్ అలర్ట్ కూడా వాతావరణ శాఖ ప్రకటించిన తర్వాత నువ్వు ముందుగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పెట్టుకోవడంలో కానీ, ప్రభుత్వ యంత్రాంగాన్ని సమాయత్తం చేయడంలో కానీ, హెలికాప్టర్లను ముందుగా పెట్టుకోవడంలో నువ్వు పూర్తిగా ఫెయిల్ అయిపోయావు. గతంలో వరదలు వస్తే గోదావరిలో కేసీఆర్ గారు ములుగులో ఒక హెలికాప్టర్ పెట్టిండు, కొత్తగూడెంలో ఒక హెలికాప్టర్ పొజిషన్ చేసి ముందుగా 2 రోజుల ముందు పెట్టిండు. సో ఎక్కడ ఇబ్బంది వచ్చినా ప్రజల్ని మేము కాపాడుకున్నాం. ఇలా బాధితులు ఆవేదనతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటే బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా వాళ్ళకు మంచి సహకారం అందించండి, ఆ కుటుంబాలను కాపాడండి, ఆ కుటుంబాలను ఆదుకోండి. బాధితులు మీ మీద కోపానికి వస్తుంటే నువ్వు మా మీద కోపానికి వస్తలేదే నీ వైఫల్యాన్ని. ఇలా ప్రజలు ఏం తిరుగుతున్నారో ఖమ్మంలో టీవీలో చూస్తారేమో, మనం సోషల్ మీడియాలో చూస్తలేమా? బాధితులు నీ ప్రభుత్వ పనితీరు బాగాలేదని నీ మీద ఆగ్రహాన్ని వెలిపించుతుంటే నువ్వు తప్పులు సరి చేసుకునే ప్రయత్నం చేయి. కానీ మమ్మల్ని నిందిస్తే ఏమొస్తుంది? మమ్మల్ని తిడితే తప్పులు అవుతాయా? మమ్మల్ని తిట్టడం కాదు, ఇప్పటికైనా తప్పులు సరిదిద్దుకో. ఆపదలో ఉన్నటువంటి వరద బాధితుల కుటుంబాలను కాపాడు. ఆ కుటుంబాలకు ఇప్పటికీ చాలా మంది అలమటించిపోతున్నారు. వాళ్ళకు అవసరమైన వస్తువులు ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళ పిల్లల పుస్తకాలు పోయినాయి, బట్టలు పోయినాయి, బియ్యం పోయింది, పప్పు పోయింది, పూర్తిగా వాళ్ళు రోడ్డు మీదకి వచ్చినారు. వాళ్ళకి సాయం చేయండి. ఇకనైనా రోత రాజకీయాలు మాని సహాయక చర్యల మీద దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి గారికి నేను హితవు పలుకుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారు గతంలో మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అప్పుడు వరదల్లో ఎవరైనా చనిపోతే 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని మీరే ప్రకటించారు. మీరు అడిగారు, డిమాండ్ చేశారు ఆ రోజు. మరి ఇవాళ మీరే ముఖ్యమంత్రి అయింది కదా, 25 లక్షల రూపాయలు అందించండి. ఆ రోజు మీరు అడిగిందే నేను అడుగుతున్నా, నేనేమి ఎక్కువ అడుగుతలేదు. ప్రతిపక్ష నాయకుడిగా మీరు ఆ రోజు వరద బాధితులకు 25 లక్షలు ఇవ్వాలని మీరు డిమాండ్ చేశారు ఆ రోజు.
మీరు మాట మీద ఉండే మనిషి అయితే, నిజాయితీ ఉంటే తక్షణమే చనిపోయిన కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా వరదల్లో తడిచిపోయి దాదాపు 3000 ఇళ్ళు మునిగిపోయినాయి. ఖమ్మం ఒక పట్టణంలోనే 3000 కుటుంబాలు నిరాశ్రయులైనారు. వారి ఒక్కొక్క కుటుంబానికి 50,000 రూపాయల తక్షణ ఆర్థిక సహాయం అందించండి. ఎందుకంటే వాళ్ళ బట్టలు, బియ్యము, పప్పు, ఉప్పు అన్ని పోయినాయి. ఆ పిల్లలకు మళ్ళీ కొత్త పాఠ్య పుస్తకాలు ఇవ్వండి. ఆ పిల్లల ఫీజులన్నీ రద్దు చేయండి. ఇవాళ మా పార్టీ నుంచి అందిన సమాచారం ప్రకారంగా 31 మంది రాష్ట్రంలో మరణించారు. ఖమ్మంలో 9, వరంగల్లో 8, నల్లగొండలో 2, సిద్దిపేట జిల్లాలో 2, కామారెడ్డి జిల్లాలో 1, పెద్దపల్లి జిల్లాలో 1, కరీంనగర్ జిల్లా 1, అదేవిధంగా నాగర్ కర్నూలు 1, వనపర్తి 1, నారాయణపేట జిల్లాలో 2, నిర్మల్ జిల్లాలో 1, రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ప్రాంతంలో 2. మొత్తం 31 మంది దురదృష్టవశాత్తు చనిపోవడం జరిగింది. చాలా బాధాకరం. ఇది ఇప్పటివరకు మా పార్టీకి అందిన సమాచారం. కానీ ఈ రోజు వరకు ప్రభుత్వం అఫీషియల్గా ప్రకటించలేదు. ప్రభుత్వం చెప్తున్న లెక్కలు 15, 16 చెప్తున్నారు. ఎందుకు మీరు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు? సంఖ్య తగ్గించాలి, చూపించాలని చూస్తున్నారా, లేదా మీరు ఫెయిల్ అవుతున్నారా? కనీసం ఆ అధికారుల నుంచి సమాచారం తెప్పించుకోవడంలో, ఆ కుటుంబాలని ఆదుకోవడంలో ఫెయిల్ అవుతున్నారా? ఆత్మవిమర్శ చేసుకోవడం. మేము విమర్శ కోసం చెప్పడం లేదు, ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్తున్నాం. మా పార్టీ నుంచి మాకు అందుతున్న సమాచారం కానీ టీవీల్లో చూస్తున్న దాని ప్రకారంగా వాళ్ళ ఆవేదన చూస్తే చాలా బాధ కలుగుతూ ఉంది. ఇందాక ఖమ్మంలో సాయం అడిగినటువంటి వరద బాధితుల మీద పోలీసులు లాఠీచార్జ్ చేసినారు. సిగ్గుచేటు. సాయం అడిగితే లాఠీచార్జ్ చేస్తారా? సాయం అడిగిన వాళ్ళకు వాళ్ళు ఏం సాయం అడిగినారు? చిన్నపిల్లలు ఉందని నేను పాల ప్యాకెట్లు కావాలని అడుగుతున్నట్టు పాపం. చిన్నపిల్లలు ఏడుస్తున్నారు, పాలు లేవు, మంచినీళ్ళు లేవు అని అడిగితే లాఠీలతో, పోలీసులతోని కొట్టిస్తా ఉంది ఈ ప్రభుత్వం. ఇదా ప్రజాపాలన? అంటే వరద బాధితులను లాఠీచార్జ్ చేయడమే ప్రజాపాలన? ఈ ప్రభుత్వం ఇలా పూర్తిగా ఫెయిల్ అయింది. ఇలా తుమ్మిళ్ళ లిఫ్ట్ మొత్తం నీట మునిగిపోయింది. ఈజ్ ఇట్ నాట్ గవర్నమెంట్ ఫెయిల్యూర్? ఆనాడు కాళేశ్వరం పంప్ హౌస్ లోకి నీళ్ళు వస్తే నానా గోల చేసినావు కదా, మరి ఇలా తుమ్మిళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మొత్తం నీట మునిగిపోయింది. ఈజ్ ఇట్ నాట్ యువర్ గవర్నమెంట్ ఫెయిల్యూర్? ఏమైంది? ముందస్తు ప్రణాళిక ఎందుకు చేయలేకపోయింది?